హైదరాబాద్లో హైడ్రా దూకుడు ఆగడం లేదు. కోర్టు ఆదేశాలను జవదాటకుండా హైడ్రా దూసుకెళ్తుంది. తాజాగా మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు సిద్ధమవుతుంది. అయితే హైడ్రా తీరుపై ఇప్పటికే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైడ్రా తీరు ఏకపక్షంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ హైడ్రా ఎవరి బిల్డింగ్స్ కూలుస్తుంది? ఉన్నవాళ్ళదా, లేని వాళ్ళదా? ఎవరి కోసం హైడ్రా పనిచేస్తుంది? ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి రాజకీయ విశ్లేషకులు జయరాం గారు ఉన్నారు. అదేవిధంగా మనకి కాంగ్రెస్ నేత మోహన్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గారు, అలాగే మనకి బీజేపీ నేత దిలీప్ ఆచారి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా జయరాం గారు, హైడ్రా ఏ విధంగా దూసుకొస్తుంది? ఇప్పటి వరకు ఎన్ని కూల్చివేతలకు పాల్పడింది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనే విషయం తెలిసిందే. ఎక్కడా కూడా నోటీసులు అనే ప్రస్తావన కూడా లేకుండా టోటల్గా చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు ఇచ్చిన ఒక నివేదిక ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో 27/6/2024 నుంచి ఈ హైడ్రా మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలనే రికవరీ చేయడం జరిగింది, ఎన్ని ఎఫ్టీఎల్స్, ఎన్ని బఫర్ జోన్లో ఎన్ని బిల్డింగ్స్ను కూల్చివేయడం జరిగింది, ఆక్రమించిన భూముల్ని ఎంతవరకు రికవరీ చేశారనేది ఒక నివేదిక అనేది హైడ్రా ఇవ్వడం జరిగింది. టోటల్గా 111.72 ఎకరాల వరకు ఇప్పటి వరకు రికవరీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 262 కట్టడాలను కూల్చివేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇంకా మూసీ పరివాహక ప్రాంతం మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. మూసీ పరివాహక ప్రాంతంలో 50 మీటర్ రేషియోలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖాళీ చేసి వేరే చోట మీ స్థావరాలను చూసుకోండి, స్వచ్ఛందంగా వెళ్ళిపోండి అంటూ కూడా ప్రభుత్వం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరి హైడ్రా తీరు ఏ విధంగా మనం చూడొచ్చు? ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది నివాసం ఉండే పరిస్థితులు ఉన్నాయి ఆ 50 మీటర్ల రేషియోలో. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి, మనం ఎలా చూడొచ్చు అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బీఆర్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. నమస్తే అండి. ఇది నేను చాలా సందర్భాలు చెప్తాను, ఈ మాట చెప్పి చెప్పి నాకే బోరు కొడుతుంది. అంటే నేను రేవంత్ రెడ్డిని, రంగనాథ్ను అభినందిస్తున్నాను. కాకపోతే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నవి. ఆ ప్రశ్నలకు మాత్రం ఇంతవరకు రేవంత్ నుంచి కానీ, కాంగ్రెస్ టీం నుంచి కానీ, కాంగ్రెస్ టీం నుంచి ఎట్లాగూ రాదనుకోండి, హైడ్రాకి చైర్పర్సన్ వచ్చేసేమో రేవంత్ రెడ్డి, కమిషనర్ వచ్చేసేమో రంగనాథ్. ఈ ఇద్దరు ఎక్కడ నేను అడిగిన వాడికి స్పందించడం లేదు, కనీసం దానికి ఆన్సర్ కూడా చేయటం లేదు. అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్లే కాదు, ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్లను. సో ప్రతిపక్షాలు ఎట్లాగో ఆ క్వశ్చన్లు వేస్తుంటాయి. దట్ ఇస్ ద డిఫరెంట్ స్టోరీ. నేను చెప్పేది ఒకటే, అడ్రాక్ట్నెస్ సూచించేది ఏంటంటే, మీరు కూల్చండి, కంపల్సరీ కూల్చాల్సిందే, అంటే వేరే డౌట్ ఏం లేదు, అన్డౌటెడ్లీ కూల్చాలి. ఎందుకంటే 111 జీవో వరకు చూసినా, లేదు అనుకుంటే చెరువుల నాలాలను చూసినా కూడా కొన్ని లక్షల ఎకరాలు 111 జీవోలోనే 1,38,000 ఎకరాల ల్యాండ్ 111 జీవోలో ఉన్నది. నెక్స్ట్ నాలాల కింద అయితే చెప్పాల్సిన పని లేదు. రిమైనింగ్ చెరువులు అయితే ఇంకా దాని గురించి అయితే లక్షల కొద్ది ఎకరాలు కొల్లగొట్టేశారు. వీటిని డెఫినెట్గా కూల్చాల్సిందే, ఇంకా వేరే డిస్ప్యూట్ లేదు. కానీ దీన్ని చట్టం చెయ్యండి, చట్టబద్ధంగా కూల్చండి. చట్టం చేసి చట్టబద్ధంగా కూల్స్తే దాంట్లో ఎవరిని కూలుస్తారు అనే దాన్ని పొందుపరచండి. మీరు దాన్ని పబ్లిసిటీ పరంగా, పబ్లిసిటీ కోసమే చేయకూడదు. నిజంగా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే ఇక రంగనాథ్ అనే వ్యక్తి ఓన్లీ ఆఫీసర్ మాత్రమే. రంగనాథ్ ఇవాళ ఉంటాడు, రేపు ఇంకొక ఆఫీసర్ వస్తుంటారు. సో రంగనాథ్ని మనం ఎప్పుడు కూడా దీంట్లో లోపల డెఫినెట్గా తనని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు, తను అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ తను ఒకవేళ ప్రెస్ మీట్ చెప్పేటప్పుడు కూడా చెప్పొచ్చు కూడా. ఈ చట్టం ఎందుకు చేయటం లేదు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఈ రోజు రాజకీయ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళై, బీజేపీ వాళ్ళై, బీఆర్ఎస్ వాళ్ళై, ఇతర రాజకీయ చోటా మోటా నాయకుల కొంచెం బడా నాయకుల వాళ్ళను కూర్చడానికి మీరు ఎందుకు తస్సారం చేస్తున్నారు? ఒకవేళ నుంచి పైనుంచి కిందికి పోతారా, కింద నుంచి పైకి వస్తారా? కనీసం అదన్నా చెప్పండి. అంటే నిరుపేదలను కూర్చేసి ధనవంతుల దగ్గరికి పోతారా, ధనవంతులని పొలిటీషియన్లు కూర్చేసి నిరుపేదలకు వస్తారా? ఈ ప్రోటోకాల్ కూడా లేదు. ఇది చాలా కీలకమైన ప్రోటోకాల్. అంటే ఈరోజు ఓన్లీ విల్లాలను కూల్చినా కూల్చకపోయినా ఎవరికి లాస్ లేదండి. విల్లాలు అలాగని వదిలిపెట్టమని చెప్పట్లేదు నేను. కానీ ఈరోజు మీరు అక్కడి నుంచే ఎందుకు మొదలు పెడుతున్నారంటే అనుమానాలు అనేకంగా ఉన్నాయి. ఆ రోజు బీఆర్ఎస్ అధినాయకుడు కూడా ఇలాంటినే కథ చేశారు, ఈ విధంగానే ప్రవర్తించారు. దానిపైన పెద్ద ఎత్తున అమౌంట్ కలెక్షన్ జరిగిందనే విషయం అందరికీ తెలుసు. పెద్ద ఎత్తున అమౌంట్ కలెక్షన్.
ఇప్పుడు కూడా అలాంటి అంటే target జయరాం ఉన్నదా, జయరాం గారు ఇంకా ఇప్పుడు ఉన్నదా హైడ్రా కూడా పేరుతో జయరాం గారు అనుమానిస్తుంటారు రాజకీయ పార్టీలు. జయరాం నాకు గారు కాదు. అంటే నాకు ఇప్పుడు ఎలాంటి హైడ్రా అనుమానాలు లేవు. పేరుతో రాజకీయ కూల్చివేతలు అని చెప్పేసి భయపెట్టి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? అదేనా మీరు చెప్పాలనుకుంటున్నారు? లేదండి, నేను అది చెప్పాలనుకోవట్లేదు. అలాంటి అనుమానాలు ప్రతిపక్ష Okay. నాయకులకు వస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులకు అలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాలంటే మీకు చట్టం చేయాలి. చట్టం చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా లేకున్నా, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ రానివ్వండి, బీజేపీ రానివ్వండి, మళ్ళీ కాంగ్రెస్ రానివ్వండి, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహాన్ని చూపిస్తారు. చట్టం తన పని తను చేసుకుపోతుందనే రాజకీయ వైఖరిని ప్రజల ముందు అనే దాన్ని కాకుండా చట్టం అనేది ఒక చాలా పగడబందిగా ఉంటుంది. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. మీరు ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ ని మీరు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు, దాన్ని ఎందుకు చట్టంగా చేయడం లేదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. మరొక ప్రశ్న ఎక్కడి నుంచి లేవనెత్తుతుంది అంటే, ఇక్కడ మీరు ప్రోటోకాల్ అనేది ఈ రోజు రాజకీయ నాయకులది తక్షణం కూల్చేయాలి. మరి ఇంతవరకు కూడా కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణలు ఉన్నాయి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళవి మాత్రం ఎందుకున్నాయి? ఈ రోజు చే నంబర్ లోపల బతుకమ్మ కుంట ఏమైపోయిందో అది చెప్పండి ఫస్ట్. చే నంబర్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ. శివం రోడ్డుకి ఆపోజిట్ లో చే నంబర్ లో బతుకమ్మ కుంటలో కుంట లేదు, బతుకమ్మ వేసే పరిస్థితి లేదు. అసలు బతుకమ్మ ఓకే జయరాం గారు ఒక నిమిషం హోలో నుండి మోహన్ గారు హైడ్రా హై దూకుడుతో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. జీవో నెంబర్ 99తో హైడ్రా అయితే ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో మనకి 7 జిల్లాల పరిధిలో 3532 చెరువులకు సంబంధించి 3114 చెరువులకి హైడ్రా అయితే సర్వే నిర్వహించింది. ఏవైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటాయో, ఏవైతే బఫర్ జోన్లో ఉన్నాయో, వాటన్నిటికీ సరౌండింగ్స్లో ఏ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి సర్వే నిర్వహించింది. అదే మనం ఒక చిన్న లెక్క ఒకటి చూసుకుందాం. చున్నవ చెరువుకు సంబంధించి 10 ఎకరాలు ఇప్పటివరకు రికవరీ చేసింది. కత్వా చెరువుకు సంబంధించి 2.5 ఎకరాలు, గండిపేట లేక్కు సంబంధించి 8.75 ఎకరాలు, అమీన్పూర్కు సంబంధించి 51 ఎకరాలు, అలాగే చిలుకూరుకు సంబంధించి 6.5 ఎకరాలు. ఈ విధంగా కూల్చివేతలు చేసి ఏదైతే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందో వాటంతాన్ని కూడా రికవరీ చేసింది. దీంతోపాటు మరికొన్ని కూడా ఉన్నాయి. అయితే టోటల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 111 ఎకరాలని రికవరీ చేసింది. కాకపోతే దీనికి ప్రోటోకాల్ ఏంటి? ముందస్తు సమాచారం వాళ్ళకి ఇవ్వట్లేదు. మొన్న మనం చూసాం, ఎవరైతే ఈ కూల్చివేతలకు మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు వాళ్ళ ఇళ్ళని కానీ వాళ్ళ షాపులను కానీ కూల్చివేస్తున్నారో దానికి సంబంధించి వాళ్ళు అక్కడ వ్యతిరేకించడం జరిగింది. అందులో 3 పైన హైడ్రా కేసులు నమోదు చేసింది. వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తామంటూ కూడా వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. మరి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడం సమంజసమే అంటారా? మరి వారు ఎక్కడికి పోతారు? దీనికి సంబంధించి అసలు బేసిక్ ప్రోటోకాల్ ఏం తీసుకుంది? ముందుగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, అట్లాగే మా ప్యానల్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. నమస్కారం అండి. అయితే ఈ యొక్క కార్యక్రమం అమ్మ జనహిత కోసం, భవిష్యత్ తరాల కోసం, హైడ్రా ద్వారా చెరువులు పరిరక్షణ చేయడం కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇది కేవలం హైదరాబాద్ సిటీ అంటే ఒక లేక్ సిటీగా చరిత్రలో ఉన్నటువంటి సిటీ. ప్రకృతి వనరులు కాపాడాలనే సోద్దేశం కలిగి గడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అప్పుడు నవాబుల జమానాలో ఉన్నటువంటి కాలములో హైదరాబాద్ ప్రాంతం అంతా మీరు గమనించినట్టయితే, మీరు చరిత్రలో వెళ్ళినట్టయితే అన్ని తోటలు, పండ్లు, చెరువులు, నాలాలు, బాయిలు, ఇదంతా ఒక వ్యవసాయ క్షేత్రంగా ఉండేదమ్మా. ఇప్పుడు పర్టికులర్గా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో ప్రకృతి వనాలను కాపాడాలనేసి, ఏదైతే మనకి అలా పర్యావరణాన్ని కాపాడాలని మంచి ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నప్పుడు కొన్ని ఆటంకులు రావడం సర్వసహజమ్మా. అన్నగారు అన్నట్టు చట్టం తేవడం అనేది మంచి అలవాటు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ దృష్టికి నేను కూడా ప్రజాప్రతినిధిగా తీసుకెళ్తాను. ప్రభుత్వ పార్టీ, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళ మ్యాక్సిమం నా లెవెల్లో నేను ప్రయత్నం చేస్తామా. అన్నగారు చెప్పింది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ చట్టం అనేది ఉండాలి. దాన్ని స్వాగతించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఒక పర్టికులర్గా రెండో మాట అమ్మా, ఈ దశాబ్దాల కిందట ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి, దానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ అంటే లేక్ సిటీ. అంటే ఇప్పుడు ఒకటిమా, ఇంకొక అంశం ఏంటంటే ఈ మనకు వానలు కానీ, వరదలు కానీ, ఇప్పుడు రకంగా ఫ్లడ్స్ రావడమే కానీ, లేకపోతే ఈ రకంగా ఏమైనా వచ్చినప్పుడు కూడా ఒకరిద్దరు చేసినటువంటి పాపాలకు హైదరాబాద్ నగరం అంతా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది.
ఉమ్, ఇది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఎవ్వరు తీసుకోలేనటువంటి, మళ్ళీ చెప్తున్నాను, ఒక బృహత్తమైన కార్యక్రమము, చారిత్రాత్మకమైన నిర్ణయము. కొంతమంది దీంట్లో నష్టపోతున్నారు, నేను కాదంటలేను. పేదవాళ్ళు తెలియక తీసుకున్నటువంటి కొంతమంది బడాబాబులు, కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి చెరువులకు, ఎఫ్టీఎల్కి, బఫర్ జోన్కి అంచుగా వెంచర్లేసి అమ్మడం జరిగింది. దాన్ని వీళ్ళు తీసుకొని 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా తీసుకొని ఇల్లు కట్టుకుని ఉన్నది వాస్తవమే, నేను దాన్ని ఎట్టి పరిస్థితులు కాదంటలేను. అయితే అవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వము ఆలోచించి వాళ్ళను మానవీయ కోణంతో ఆలోచించి ఒక హ్యుమానిటీ క్రౌడ్స్లో వాళ్ళని ఎవరైతే కట్టుకొని ఇళ్లలో ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఎవరైతే బడాబాబులు, ఎవరైతే ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో చెరువును కబ్జా చేసి తిమింగల్లాగా ముంగినట్టు ఈ ఎవరైతే వీళ్ళు భూ శిఖారులు ఉన్నారో, భూ కబ్జాదారులు ఉన్నారో, వాళ్ళకి ఖచ్చితంగా వారిపై చర్య తీసేయాలని ఒక కరాఖండిగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అదే మాదిరిగా ఇంకో విషయం అమ్మ, పర్టికులర్గా చెప్తున్నా ఈ విషయంలో, అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు మూసీ నది విషయం వచ్చేవరకు ఏళ్ల తరబడి నుండి హైదరాబాద్ నగరం చరిత్ర ఉన్నప్పటి నుండి ఆ మూసీ తరబడి ఆ మూసీ నది మొదలుపడి లాకిర్ వరకు, ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్లె అక్కడి వరకు కూడా దాని అంచున చాలా మంది దిగువ పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి వారిలో ఒక మాట అన్నారు, వాళ్ళందరికీ కూడా ఆ ఇళ్ళు ఎవరైతే మూసి అంచుల్లో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం ఖచ్చితంగా ఇస్తూ వాళ్లకు వ్యాపారం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తా అని చెప్పినారమ్మా. ఈ రకంగా నేను మరొకసారి చెప్తున్నా, ఈ బడాబాబులు ఎవరైతే వాళ్ళ దీన్ని ఏమంటారు, వాళ్ళ లగ్జరీస్ గురించి, వాళ్ళ విలాసాల గురించి విల్లాస్ కట్టుకొని ఇప్పుడు హిమాయత్ నగర్ ఉంది, గండిపేట ఉంది, ఈ మంచి ప్రాంతం అమ్మ. సార్ చెప్పినట్టు 111 జీవో బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసి అక్కడ కాలుష్యాన్ని పెంచి పోషించినారు. ఓకేనా? అయితే బడాబాబులు విలాసాల గురించి విల్లాస్ కట్టుకొని అక్కడ ఉన్నటువంటి వ్యర్థ జలాలన్నిటినీ దీనిలో హిమాయత్ సాగర్లో, గండిపేటలో కలపడం జరిగింది. దీన్ని పసిగట్టినటువంటి మన ముఖ్యమంత్రి మంచి మనసుతోటి, అమ్మా అధికారాలు ఉంటాయి పోతాయి, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తారు, సర్వసాధారణం. 100 మందికి న్యాయం జరుగుతుందని ఎక్కడ జరగదు. ఇప్పుడు జడ్జి కోర్టులో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఒకరికి న్యాయం జరిగినప్పుడు ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. అన్యాయం చేయమన్న ఉద్దేశం కాదు, తెలుసో తెలియకో అమాయకత్వ ప్రజలు తీసుకున్నారు, వాళ్లకు న్యాయం చేయాలన్న దిశగా ముఖ్యమంత్రి వర్యులు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పినారు. ఈరోజు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కాదు, మళ్ళీ మేము ముందరికి రిపీట్ చేస్తున్నా, వాళ్లకు వ్యాపారాలు చేసుకునే అవకాశం కూడా ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అయితే నేనేమంటున్నానంటే నా వర్షన్ ఏంటంటే, ఈ గడిచిన 10 సంవత్సరాలు ఏదైతే ఉందో హైదరాబాద్ సిటీలో ప్రత్యేకంగా సైబరాబాద్ సిటీలో భూ కబ్జాదారులు ఈ గద్దలు మింగినట్టు చెరువులన్నీ మాయమైపోయినాయి. ఎక్కడికి వెళ్ళి మాయమైపోయినాయి అంటే సున్నం చెరువు కాడికి. మోహన్ గారు ఈ 10 ఏళ్లలోనే మాయమైపోయాయి అంటారా? ఇంతకు ముందు కూడా మాయమయ్యాయి అంటారా? అంటే బీఆర్ఎస్ మాయమయ్యాయా 10 ఏళ్ళు అంటే? అమ్మా నేను అదే చెప్తున్నా. హైదరాబాద్ నగరం చారిత్రాత్మకమైన నగరం. నైజాం పాలన నుండి లేకులు, సుందరీకరణలు, బాయిలు, దీన్ని ఏమంటారు, కుంటలు, చెరువులు, ఇవన్నీ ఉండే మంచి ప్రకృతి గల హైదరాబాద్. దీనికి కొంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదమ్మా, ఎవరి పార్టీలు ఉంటే ఆ పార్టీలు సర్వం నాకేసినారు. కానీ మేజర్ షేర్ సింహభాగం ఏదైతుందో సైబరాబాద్ సిటీలో మట్టుకు ఈ 10 సంవత్సరాల్లో 190% చెరువులు, నాలలు, కుంటలు, బాయిలు, బోర్లు, పార్కు ల్యాండ్లు కూడా లేవమ్మా ఈ 10 సంవత్సరాల్లో జరిగినాయి. ఎక్కడికి వెళ్ళము, దుర్గం చెరువు కాడికి వెళ్ళి మొదలు పెడితే సున్నం చెరువు తీసుకోండి, దుర్గం చెరువు తీసుకోండి, మీరు అక్కడ ఉన్నటువంటి మొన్న మీరు నాగార్జున గారి కన్వెన్షన్ తీసిన విషయం తీసుకోండి. ఈ రకంగా చూడండి, మీరు ఈ 10 నాగార్జున కట్టిన ఎంతది ఫంక్షన్ హాల్ కన్వెన్షన్ అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కట్టడం జరిగింది. ఆయన వీళ్ళ పార్ట్నర్, కేటీఆర్ గారి పార్ట్నర్, ఫ్రెండ్షిప్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా చెరువులు, నాలలు ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ కూడా జాగా ఉంటే అంటారు కదా వాళ్ళను, గద్దరు మింగినాడే మింగేసినారమ్మా.
ఓకే మోహన్ గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. మోహన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గత 10 ఏళ్ల నుంచి కూడా సింహభాగం ఏదైతే ఉందో కబ్జాలకు కానీ, నాళాల ఆక్రమణ కానీ, చెరువుల ఆక్రమణ కానీ గురైంది గత 10 ఏళ్లలో. అంటే బీఆర్ఎస్ అనుకోవచ్చు, గతంలో టీఆర్ఎస్, ఆ పాలనలోనే ఇదంతా జరిగింది అని అయితే చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే మిషన్ కాకతీయ పేరుతో కూడా చెరువుల పరిరక్షణ అంటూ కూడా గతంలో 40,000 కోట్లు పెట్టి టీఆర్ఎస్ అనేది ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. పూడికి తీత పనులు కానీ, ఇతరత్ర పనులు కానీ అక్కడ బఫర్ జోన్లో ఏం చేయాలి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని ఏం చేయాలి, దాని మీద క్లారిటీ అయితే గత ప్రభుత్వం తీసుకోలేదు. పర్మిషన్స్ అయితే ఇష్టానుసారంగా ఇవ్వడం జరిగింది. అలాగే కబ్జాలకు సంబంధించి కబ్జాలు కూడా జరిగాయి. అయితే ఈ హైడ్రాకు సంబంధించి కేవలం తెలంగాణలో మాత్రమే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. స్వయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైడ్రా తరహాది లాంటిది ఏపీలో కూడా ఉండాలి, బుడమేరు పొంగినప్పుడు కానీ మొన్న వచ్చిన విపత్తుకు సంబంధించి కానీ ఈ ఆక్రమణలు తొలగించే విధంగా హైడ్రా తరహాది ఏపీలో ఉండాలి. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదంటూ కూడా ఆయన కితాబుని ఇవ్వడం జరిగింది. అయితే ఈ హైడ్రా ఏకపక్షంగా వెళుతుందా, మీరేమంటారు? శ్రీనివాస్ రెడ్డి గారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి కాదమ్మా, నా పేరు బత్స శ్రీనివాస్. ఓకే చెప్పండి శ్రీనివాస్ గారు. అయితే మొట్టమొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా నమస్తే అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. అంటే బ్లేమింగ్ అండ్ క్లెయిమింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే మన అందరిని అనొచ్చు, నోరుంది మనకు, వేదిక వచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా మాట్లాడేద్దాం అంటే మాట్లాడవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. హైడ్రా పరిధిలో హైదరాబాద్ రాష్ట్రంలో 9,500 పైచిలకు చెరువులు ఉండే. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా పరిధిలో 9,500. 1980 నాటికి అవి 3,000 పైచిలుకైనాయి. ఈరోజు అంటే యాజ్ ఆన్ డేట్ ఆ 3,000 కూడా ఆల్మోస్ట్ ఆల్ 60% వాటిపైన, లేకపోతే ఆ 60% కూడా పోయి ఇప్పుడు 40% చేరింది. అంటే యాక్చువల్గా ఇది టోటల్ గా 61% ఆక్రమణకు గురయ్యాయి. ఉన్న చెరువులు ఆక్రమణకు గురైంది ఎప్పటి నుంచి? 1980 నుంచి 2024 వరకు, అంటే ఆల్మోస్ట్ ఆల్ 44 సంవత్సరాలల్లా. అంతకు ముందు 1950కి పూర్వం, అంటే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి 1975 తర్వాత ఒకసారి లెక్క తీస్తే ఉన్నటువంటి చెరువులు 9,000 నుంచి 3,000కి అయినాయి. ఇది ఓవర్ నైట్ లా 10 ఏళ్ళల్లో అయిపోయింది, నాకు ఏ సంబంధం లేదు అంటే కుదరదు అట్లా. ఇంకొకటి, పొలిటీషియన్స్ అనేటోళ్ళు మొన్న ఆ పార్టీలు ఉన్నాడు, నిన్న ఈ పార్టీలు ఉన్నాడు, ఇవాళ ఈ పార్టీలు ఉన్నాడు, పార్టీలు మారుతూనే ఉన్నారు. వాళ్ళే పార్టీలు అధికారం వస్తే ఆ పార్టీలకు పోతా ఉన్నారు. తెలుగుదేశం పుట్టక ముందు కాంగ్రెస్ లో ఉన్నాడు, తెలుగుదేశంలోకి వచ్చిండు, తెలుగుదేశంలో ఉన్నాడు టీఆర్ఎస్ పుట్టినాక తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ లోకి వచ్చినాడు. అసలే భాజపాల అంటే రాజకీయంగా తనకు పునరావాసం కావాల్సినప్పుడు అతను వలస వెళ్ళిపోతా ఉంటాడు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నాయకులు వెళ్ళిపోతా ఉంటారు. ఆ విధంగా రాజకీయ వ్యవస్థ అయితే ఉంది. దీంట్లో మనం మాట్లాడుకుంటే చర్చ జరిగేటప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలవాలి. దానికి కొంచెం కొంత పారదర్శకంగా మాట్లాడితే ఆ చర్చకు కొంత విలువ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. చెప్పండి. హైడ్రా ఏర్పాటు చేసింది. హైడ్రా అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు దానికి ఒక నియమం కానీ, నిబంధనలు కానీ, పరిమితులు కానీ, విధులు కానీ, అంటే ప్రత్యామ్నాయం ఏర్పాట్లు కానీ, లేకపోతే ఎవరిని కూల్చాలి, ఎవరిని కూల్చొద్దు, ఎందుకు కూల్స్తున్నాం, ఎందుకు కూల్చకూడదు అనేటువంటి అంశాలు మాత్రం ఎక్కడ కూడా ప్రాతిపదిక లేదు. కానీ హైడ్రా ఏర్పడక ముందే MCH లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ ప్రభుత్వంలో కానీ, భారత ప్రభుత్వంలో కానీ అక్రమ నిర్మాణాలు కూర్చివేయడానికి ప్రతి చోట ఒక వ్యవస్థ అనేటువంటిది ఉంటది. ఇది కొత్తగా ఒక వ్యవస్థను పాత వ్యవస్థను ఆధునీకరించినట్టుగా హైడ్రా పేరు మీద ఒక ఏర్పాటు చేసి రంగనాథ్ గారిని ఏర్పాటు చేసి, సరే ఇది దీంట్లో అది ఏ ఉద్దేశాలతో ఏర్పాటు చేసిండ్రు అంటే, నిజంగా ప్రజాక్షేమం కోసం ఏర్పాటు చేసింది అయితే విధి విధానాలు ఉంటాయి, శాశ్వతంగా ఒక ప్రాతిపదికన వెళ్తుంది. కానీ మొదటి రోజు, రెండో రోజు, ఈ రోజు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే సరికల్లా హైడ్రా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనే చెప్పుకోవాలి నాకు తెలిసి అయితే. ఎందుకు అంటే ఇప్పుడు రంగనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? కన్స్ట్రక్షన్ అయిపోయి ఉండి
నివాసం ఉంటున్న వ్యక్తులను మేము కూల్చము. అంటే నివాసం ఉంటున్న వ్యక్తులను ఎవరిని కూల్చారు మీరు? బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళని కూల్చారా, లేకపోతే ఎఫ్టీఎల్ ఉన్న వాళ్ళని కూల్చారా, పేదలను కూల్చారా, మధ్యతరగతి కూలను కూల్చారా, విలాసవంతంగా విల్లాలు కట్టుకున్న వాళ్ళని కూల్చారా? ఇది క్లారిటీ లేదు. ఇంకొకటి, ఇంతకు ముందే ఎస్ఐలు బయటకు వస్తున్నటువంటి ఎస్ఐల పరేడ్ లో మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లో ఎవరున్నా కూడా మేము కూల్ చేస్తాం, హైడ్రా మీరు బయటకు వస్తున్నారు, ప్రజలందరికీ అట్లా ఉపయోగపడాలి, ఇట్లు ఉపయోగపడాలని పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. అంటే రంగనాథ్ గారి మాటలు నమ్మాలనా, లేకపోతే ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మాలనా? ఏడ్చే జనం ఆర్తనాదాలు ఎవరినాలే? పెద్దోడిని కూల్చేస్తే ఓకే, మరి పేదోడు 40 ఏళ్ల నుంచి 3 తరాలు, మీరు నిన్న మొన్న అనేకమైనటువంటి సంఘటనలు వచ్చినాయి, మనం చూసినాం. బిడ్డలు పుస్తకాలు పోయినాయని, ఉన్న బంగారు పోయిందని, లేకపోతే నాకు చెప్పలేదు ఇప్పుడు వంట చేసుకోవడానికి పాత్రలు అందులోనే పోయినాయని, ఒక కేఫ్ పక్కన పొద్దున అదే కేఫ్ లో ఛాయ్ తాగి సాయంత్రం అదే కేఫ్ ముందర ఉన్నటువంటి పాన్ షాపు నేను 11 లక్షల రూపాయలు దీని ఏర్పాటుకు ఆ ఓనర్కు నేను ఇచ్చిన సార్, దీంట్లో 9 లక్షల సామాన్ ఉంది, నా మొత్తం 20 లక్షలు పోయింది, నా దగ్గర రూపాయి లేదు. అంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే అస్తవ్యస్తమైనటువంటి, అసంబద్ధమైనటువంటి, అసహేతుకమైనటువంటి విధానాలతోని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇది ఎవరి కోసం ఏర్పాటు చేసిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీలో తనను వ్యతిరేకించే వాళ్ళ కోసం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో రోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టలేని పరిస్థితుల్లో ఉండి, ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టలేని పరిస్థితుల్లో ఉండి, ఆయనకు నిద్ర లేకుండా ఆ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తున్న వ్యక్తులందరి మీద అజమాయిషీ చేయడం కోసం, బెదిరింపుల కోసం ఏర్పడ్డదాలుగా నేనైతే ఈ హైడ్రాని చూస్తున్నా. నిజంగా హైడ్రా అయితే హైడ్రాకు వచ్చిన గొప్ప విషయం ఏంటంటే, శ్రీనివాస్ గారు మీరే అన్నారు, ఇప్పుడు కొన్ని కూల్చివేతలు మనం చూసినట్లయితే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా సామాన్యులు బెదిరించిన పరిస్థితి. మీరు ఇక్కడ ఏమంటారంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ కోసం, అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కోసం ఈ హైడ్రాని తీసుకొచ్చినట్లు మీరు చెప్తున్నారు. అలాంటప్పుడు సామాన్యులు ఇక్కడ అతీతం కాదు అన్న విధంగా మన సంఘటనలు మీరే చెప్పారు. ఏ సంఘటనలు జరుగుతున్నాయి, ఎవరెవరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎవరు బాధపడుతున్నారు, సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం కూడా మీరే చెప్పారు. అలాంటప్పుడు ఇక్కడ మనం పారదర్శకత చూస్తున్నామా, చూడట్లేదంటారు? పారదర్శకత లేదు. ఎందుకు లేదు అంటున్నా అంటే, మీరు ఈ రోజు వరకు చాలా పేర్లు తీసుకొచ్చారు, చాలా మీడియా ఛానళ్ళు, చాలా మంది వ్యక్తుల, నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, చాలా మంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వ్యక్తుల పేర్లు అందరు తీసుకొస్తే మరి ఎందుకు మీరు తత్సారం చేస్తున్నారు? ఎందుకు మీరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు? ఎందుకు అంటే ఇంకా బెదిరింపు అయిపోయింది. ఇంకా నేను అనుకుంటున్నా ఇంకా రాబోయే రోజులలో పెద్దగా హైడ్రాకు ఏం పని ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉంటున్న వాళ్ళని కూల్చము అన్నప్పుడే ఇంకా కొత్తగా చేయబోయేది ఏం లేదు, అయిపోయింది బెదిరింపు రాజకీయాలు. ఫార్మాసిటీ మీద ఒక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. తర్వాత సరే, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారో అది మంచి ఆలోచన అయితే అది ప్రజల్లోకి తీసుకెళ్లి దానికి ఏమైనా విధి విధానాలు ఉంటే బాగుండేది. 3 రోజులకే దాని మీద విరమించుకున్నారు. హైడ్రా తీసుకొచ్చిర్రు, విరమించుకున్నారు. బస్సులు ఫ్రీ అన్నారు, అదనపు బస్సులు లేవు. హామీలు అన్నారు, నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు, సవ్యంగా చేయట్లేదు. ఇదంతా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఒకటి అజమాయిషీ సాధించడానికి చేసేటువంటి ప్రయత్నంగానే మాత్రం ఇదంతా జరుగుతుంది. కానీ ఇది ఏదో పెద్దగా సాధించడానికో, ఇంకెవరినో ఉద్ధరించడానికో అయితే కాదు. ఆ విధంగా కొంత ప్రచారంలోకి అయితే వచ్చింది. దాంట్లో ప్రభుత్వం మాత్రం విజయం సాధించింది అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఓకే శ్రీనివాస్ గారు, ఒక నిమిషం హోల్లో నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం మనకి దిలీప్ ఆచారి గారు మాట్లాడతారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా పరిరక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉంది. 30 టీమ్స్తో హైడ్రా కూల్చివేతల కార్యక్రమాలు మొదలుపెట్టింది. అయితే ఇందులో కొంతమంది సామాన్య ప్రజలు కూడా వారి ఆస్తుల్ని కోల్పోతున్నారు. ఇక్కడ రాజకీయ నాయకులకి, బడాబాబులకి వచ్చిన నష్టమేమీ లేకపోయినా జీవితకాల సంపాదన, వారి కుటుంబ సంపాదన మొత్తం కూడా ఒకే ఒక్క ఇంటి కోసం 30-40 ఏళ్ల సంపాదన పెట్టేవారు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు కూల్చివేతలకు పాల్పడితే వారి పరిస్థితి ఏంటి? సామాన్యుల పరిస్థితి ఏంటి? మధ్యతరగతుల పరిస్థితి ఏంటి? ఇది ఎవరి మీద భారం పడుతుంది? ముఖ్యంగా దిలీప్ ఆచారి గారు ఇప్పటి నుంచి దిలీప్ ఆచార్య గారు నమస్కారం అండి. ఇప్పటి నుంచి ఏదైనా ఒక నిర్మాణాన్ని కట్టాలి అంటే హైడ్రా నుంచి ఎన్ఓసి తీసుకొచ్చే విధంగా ఒక రూపకల్పన అయితే చేస్తామని చెప్తున్నారు.
అయితే ఇంకా ఇంకా హైడ్రా దూకుడు పెంచుతుంది, ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎంతటి వారినైనా సరే తప్పకుండా వారి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తాము, కూల్చివేస్తాము, స్వచ్ఛందంగా మీ అంతటా మీరు ఇచ్చేయండి అంటూ కూడా ఈరోజు పోలీస్ అకాడమీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన సందేశం కూడా ఇదే. ఎవరైనా సరే ఇచ్చేయండి, కుంటలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆక్రమించుకున్నారో, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆక్రమించుకొని నాలాలను పూడ్చివేసి మురుగునీటిని తాగునీటిలో కలిపేసి ఇవన్నీ కూడా ఈ ప్రజలు తాగాల? వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అది మనం గమనించుకోవద్దా? పరిరక్షణ మన బాధ్యత కాదా అన్నట్లు ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ జీవితకాల సంపదను పెట్టుబడి పెట్టి ఏదో చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అవగాహన ఉంది. ముఖ్యంగా పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని ఇక్కడ ఏం చేస్తున్నారు? దీంట్లో జీహెచ్ఎంసీని దోషిగా చూడాలా, హెచ్ఎండిఏని దోషిగా చూడాలా, ఇరిగేషన్ని చూడాలా, లేకపోతే రెవెన్యూని చూడాలా, ఎవరిని దోషులుగా చూడాలి? అంటే సామాన్య ప్రజలు ఒక ఆస్తిని కొనాలి అంటే ఎన్నో పర్మిషన్స్ ఉంటాయి, అలాగే ఒక కట్టడాన్ని కట్టాలంటే ఎన్నో పర్మిషన్స్. ఇదంతా కూడా ప్రభుత్వ వ్యవస్థే. అది గత ప్రభుత్వం అవ్వచ్చు, ఇప్పుడే ప్రభుత్వం అవ్వచ్చు, గతంలో పాలించిన కాంగ్రెస్ అవ్వచ్చు, ఏదైనా సరే. మరి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ కేవలం రాజకీయ నాయకుల గురించి మాట్లాడట్లేదు, ప్రభుత్వ ఉద్యోగులు. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్వప్న గారు, ముందుగా మీకు నమస్కారం. అదేవిధంగా నా కో పానలిస్టులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి, ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు హైడ్రా అనేది మేము ఇప్పుడు ముందు హైడ్రా ఏర్పాటు చేసిన సందర్భము, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తతంగం ఇదంతా చూస్తా ఉంటే ఇది హైడ్రా అనేది ఒక హైడ్రామాగా కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా హైడ్రా అనేది నిష్పక్షపాతంగా లేదనుకుంటే ఏదైనా ఒక కాంక్రీట్ గా ముందుకెళ్తా ఉంది అనేది ఇక్కడ కనిపించట్లేదు. దానికి 2-3 అంశాలు నేను మీ ముందు ఉంచడం కోసం ప్రయత్నం చేస్తా. ముందు, హైడ్రా అనేది మా సోదరులు చెప్పింది ఇంతకు ముందే, హైడ్రా అనే దానికి చట్టబద్ధత లేదు, క్యాబినెట్ లో చర్చించలేదు, అసెంబ్లీ వేదికగా దానిపైన చర్చ జరగలేదు, ప్రతిపక్షాలని పరిగణలోకి తీసుకోలేరు, ప్రజా సంఘాలని పరిగణలోకి తీసుకోలేరు, ప్రజల్ని మొత్తమే పరిగణలోకి తీసుకోలేని పరిస్థితి. అసెంబ్లీ ఎందుకు జరుగుతుందండి? అసెంబ్లీ దాదాపు ఒక 3-4 సమావేశాలు, శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుపుకుంటా ఉన్నాం కదా. ఆ అసెంబ్లీ వేదికగా మరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అసెంబ్లీలో అన్ని పక్షాలు ఉంటాయి, అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉండే, దాన్ని మినహాయించారు. క్యాబినెట్ లో అప్రూవల్ లేదు, క్యాబినెట్ సహచరులకే తెలియదు ఆ విషయము, ఏం జరుగుతుంది, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? ఇప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టుకి ఎవరికి నోటీసులు ఇవ్వాలి అండి? హైడ్రా కమిషనర్ ఉన్నారు, రంగనాథ్ గారు ఉన్నారు. రంగనాథ్ గారు ఎవరికి ఆన్సరబిలిటీ? క్యాబినెట్ లో ఎవరికి ఆన్సరబిలిటీ అండి? దానికి ఒక విభాగం ఉండాలి కదా. ఎక్కడ ఆ విభాగం ఉన్నది? ఇంకొక 2 అంశాలు. రెండో అంశం ఏంటంటే, మీరు కూలుస్తా ఉన్నారు, మీరు చెరువులను ఆక్రమించిన వాళ్ళను కూలుస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అక్రమంగా కబ్జాలు చేసిండ్రు, ఎవరైతే కబ్జాలు చేసిండ్రో వాళ్ళని కూలుస్తా ఉన్నారు. ముందుగా ఎవరితో మొదలు పెట్టాలండి? పెద్దలందరూ ఉన్నారు, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ముందు ఎవరిపైన ఈ కార్యక్రమం ప్రారంభం కావాలండి? ప్రభుత్వం ప్రారంభం కావాలి. ప్రభుత్వం కబ్జాలు చేసిన వాటికి ఎవరు బాధ్యత వహిస్తారండి? ఈ రోజు మేము చిన్నప్పుడు చూసినాము, సిబిఎస్ అని గౌలిగూడలో ఉండే సెంట్రల్ బస్ స్టేషన్, దాన్ని ప్రభుత్వం తీసుకొని పోయి మూసీ మధ్యలో ఇమ్లీబన్ నిర్మాణం చేసిండ్రు. అవునా కాదా? మనం అందరం చూస్తున్నాం కదా, మూసీ మధ్యలో చేసిండ్రు. దాని తర్వాత మళ్ళీ మెట్రో స్టేషన్ వచ్చింది. మీరు నక్లెస్ రోడ్ కోండి, మీరు ఫుడ్ కోర్ట్ చూడండి, ఈట్ స్ట్రీట్ చూడండి, జలవిహార్ చూడండి, ఎవరు కబ్జాలు చేసిండ్రు? ప్రభుత్వం కబ్జాలు చేసింది. ముందు ప్రభుత్వం కబ్జాలు చేసిన వాటిని తొలగించండి, వాటిపైన చర్యలు తీసుకోండి, తర్వాత ప్రజల మధ్యలోకి వద్దాం. మీరు ఎవరికి నీతులు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? దిలీప్ గారు, ప్రభుత్వ పరిధిలో టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించి కొన్ని నిర్మాణాలు బఫర్ జోన్ లో కానీ లేకపోతే FTL జోన్ లో కానీ కొన్ని నిర్మాణాలు కట్టుకోవడానికి పర్మిషన్స్ ఉంటాయండి. అది టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించి పర్మిషన్స్ ఉంటాయి. స్వప్న గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఎవరికైనా చట్టం ఒకటే, చట్టం వారికి వీరికి ప్రభుత్వానికి మినహాయింపులు ఉండవు. FTL పరిధి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎవరికి నిర్మాణాలు చేసుకోవడానికి, బఫర్ జోన్లలో ఎవరికి నిర్మాణాలు చేసుకోవడానికి ప్రభుత్వం అయినా, ప్రభుత్వ పెద్దలైనా, లేదనుకుంటే సామాన్యుడైనా అందరికి ఒకటే నియమం వర్తిస్తుంది. ప్రభుత్వానికి ఒక నియమము, సామాన్యునికి ఒక నియమం కాదు. మీరు ఎవరిని కూలుస్తూ ఉన్నారండి? ఇప్పుడు
సామాన్యుల గురించి మన కాటేదానిలో ఒక నిర్మాణాలను కూల్చడానికి పోయిండు. ఇక్కడ ఒక మహిళ చెప్తా ఉంది, నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నా, నా కూతురు క్యాన్సర్ వచ్చింది, మీరు కొద్దిగా నాకు సమయం ఇవ్వండి, కనీసం దాంట్లో ఉండే సామాన్య బయటికి తీసుకుంటామని అంటే ఆమెకు సమయం ఇవ్వలేదు. కానీ అదే ఎంఐఎం పార్టీ నిర్వహిస్తున్న ఒక అకాడమిక్ విద్యా సంస్థ అని చెప్పి విద్యార్థుల అకాడమిక్ ఇయర్ ఇబ్బందికి గురైతుందనే ఉద్దేశంతో మీరు అక్కడ నోటీసులు ఇచ్చి వచ్చారు. తిరుపతి రెడ్డి గారు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి వచ్చారు. ఆయన చెప్తాడు, నాకు తెలియక ఉన్నా నేను ఇప్పుడు నాకు నోటీసులు ఇస్తే నేను తొలగించుకుంటా అని చెప్తారు, సన్నాయి నొక్కులు నొక్కుతారు. మల్లారెడ్డి గారు ఏమైందండి, మీరు హడావిడి చేసిన మల్లారాజేశ్వర రెడ్డి గారి విద్యా సంస్థలు ఏమైనాయి, మీరు హడావిడి చేసిన కేటీఆర్ గారు జన్వాడ ఫామ్ హౌస్ ఏమైంది, మీరు హడావిడి చేయకుండా అంటే పక్క చూపులు చూసిన మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఏమైంది, దాని గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? సామాన్యుల దగ్గరకు పోయేమో మీరు ప్రతాపం చూపడం కోసం ప్రయత్నం చేస్తారు, ఎంఐఎం పార్టీ లాంటి వాళ్ళ దగ్గరకు పోయేమో నోటీసులు ఇచ్చి మీ అంతలకు మీరే 6 నెలలు సమయం ఇస్తున్నాం, మీరే తొలగించుకోండి అని చెప్తారు. ఇది వివక్షాపూరితమా కాదా? మీ డిస్క్రిమినేషన్ అనేది మీరు ఉపయోగించకండి, ఈ విధంగా ఉపయోగించకండి. ఎందుకు అనంటే అందరికి లా అనేది అందరికి ఒకటే రకంగా ఉపయోగిస్తే దాని లోపల శాంక్టిటీ ఉంటది, ఆరంభ శూరత్వం అనేది ఉండకూడదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పిండ్రు ఒక స్టేట్మెంట్, ఏమని చెప్పిండు, హైడ్రాను అడ్డం పెట్టుకొని మా అధికారులు కొంతమంది డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు, వారి మీద చర్యలు తీసుకుంటాం, మేము వారిని సస్పెన్షన్ గురి చేస్తామని చెప్పి ఒక బహిరంగ ప్రకటన ఇచ్చిర్రు. అంటే మీరు దందా మొదలైంది అన్నట్టే కదా హైడ్రా పేరు మీద. నిన్న ఇప్పుడు హైడ్రా అనేది కూరలు లేని పాము అనేది నిన్ననే మీరు కుప్పిగంతులు వేస్తా ఉన్నారు. ఒక రోజు ఒక నిర్ణయము, ఆ నిర్ణయానికి కట్టుబడకుండా మళ్ళీ మీరే దానికి అగనెస్ట్ గా ఇంకొక నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు రంగనాథ్ గారు నిన్న చెప్పిన విషయం ఏంటంటే, మేము ఎఫ్టిఎల్ పరిధిలో గాని బఫర్ జోన్ పరిధిలో గాని ఇంతకు ముందు నిర్మాణమైన వాటి జోలికి పోము, ఇప్పుడు కొత్తగా నిర్మాణంలో ఉన్న వాటికి రాబోయే నిర్మాణాలకు మాత్రమే మేము ఇది వర్తిస్తుందని చెప్పిండు. ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను అన్ని కూల్చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ కూలుస్తున్నారండి, ఎవరిని కూలుస్తున్నారు, ఏం చేస్తూ ఉన్నారు? మీరు అన్ని డైవర్షన్ చేయడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం మాత్రమే హైడ్రా అనే ఒక చట్టాన్ని ముందుకు తీసుకొని వచ్చి మీరు పబ్బంగా కాలయాపన చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, లేదనుకుంటే లోపాయకారి ఒప్పందాలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, హైకోర్టులో మొన్న విచారణ జరిగింది. హైకోర్టు ఏం అడిగిందండి, 1,00,000 నిర్మాణాలు ఉన్నాయి హైదరాబాద్ జంట నగరాల లోపల, 1,00,000 నిర్మాణాలు ఉన్నాయి. ఎంతమందికి నోటీసులు ఇస్తారండి? 1,00,000 నిర్మాణాలు ఉన్నాయంటే దాదాపు 30-40% హైదరాబాద్ ఖాళీ కావాలి. సాధ్యమైతుందా అండి? కానీ ఇక్కడ దిలీపాచారి గారు రంగనాథ్ ఏమంటున్నారంటే, ఏవైతే బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయో ఆ నిర్మాణాలకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఫ్రీ హ్యాండ్ ఉంది, మేము డైరెక్ట్ గా కూల్చివేసే రైట్ మాకు ఉంది, అది కోర్టుల దగ్గర నుంచి కూడా మాకు ఫ్రీ హ్యాండ్ ఉంది, ప్రోత్సాహం ఉంది, అధిష్టానం నుంచి ప్రోత్సాహం ఉంది, ప్రతిదీ కూడా నోటీసులు ఇవ్వాల్సిన నెసెసిటీ లేదని చెప్తున్నారు ఆయన. ఓకే, నేను అదే చెప్తాను అన్నది. మీరు 2 రకాలుగా స్టేట్మెంట్ ఇవ్వకండి, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము కూల్చడానికి మాకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ ఆయన్నే ముందుకు వచ్చి ఎఫ్టీఎల్ పరిధిలో ఇంతకు ముందు చేసుకున్న నిర్మాణ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరు అడ్డం పడ్డారు చెప్పండి? 2 ద్వంద్వ విధానాలు ఎందుకు, ద్వంద్వ వైఖరి ఎందుకు? మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాని ముందుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇంకొక విషయం చెప్తా ఉన్నాము, హైడ్రా పేరుతో ఈ రోజు ఎంత భయానక వాతావరణం క్రియేట్ చేసిండ్రంటే, హైడ్రా అనేది మేము స్వాగతించినాం, భారతీయ జనతా పార్టీగా హైడ్రా అనేది మేము స్వాగతించినాము. చెరువులు పర్యావరణాన్ని చెరువులను పాడు చేస్తే మన పర్యావరణం దెబ్బతింటదని చెప్పి అందరం గోలు పెడుతూనే ఉన్నాం. ఇది ఈ రోజు లేదనుకుంటే గడిచిన 10 సంవత్సరాలు కాదు. ప్రభుత్వాలు మారినాయి, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వాలు మారినాయి, కానీ వ్యక్తులు మారలే, రాజకీయ నాయకులు మారలే. వాటన్నిటికంటే ముఖ్యంగా అధికారులు ఏం చేసిండ్రు? పర్మిషన్లు ఇచ్చారు కదా అన్ని. వినండి స్వప్న గారు, ప్లీజ్, మీరు నాకు 1/2 అవర్ తర్వాత టైం ఇచ్చిర్రు, కనీసం 5 నిమిషాలు సమయం ఇవ్వండి నేను మాట్లాడడానికి. అందరు మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ ఎవరికి డిస్టర్బ్ చేయలేదు, నేను ఎవరికి టైం ఇవ్వమని చెప్పి మధ్యలో రాలేదు. నేను ఏమంటున్నా అంటే, అధికారుల పాత్ర గణనీయంగా ఉన్నది. మీరు నియమించిన అధికారులు, ఇప్పుడు ఒక్క రాజకీయ నాయకుడే కాదు, దీంట్లో అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, రియల్టర్లు ఉన్నారు, బిల్డర్లు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు,
కబ్జాకోరులు ఉన్నారు, అవును, అందరూ దొంగలు ఉన్నారు. ఉన్నారు. వారందరిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తా ఉన్నారో, అప్పులు తీసుకొని లంచాలు తీసుకొని డబ్బు పర్మిషన్లు ఇచ్చిర్రు, వాళ్ళందరినీ వదిలిపెడతారా అండి? ఎందుకు వదిలిపెడతారన్నారు? ఎందుకు వారు బాధ్యత తీసుకోరు? సంతకాలు పెట్టిర్రు, బాధ్యత పర్మిషన్లు ఇచ్చిండ్రు, ట్యాక్సులు వసూలు చేసిండ్రు, స్టాంప్ డ్యూటీలు వసూలు చేసిండ్రు. సామాన్యుల దగ్గర రూపాయి ఖర్చు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోటి 100-200 గజాలలో ఇల్లు కట్టుకుంటే సామాన్యులు, వాళ్ళ మీద పోయి మీ ప్రతాపం చూపెట్టి ఈ రోజు ఏం మెసేజ్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు? ఎవరి ప్రతాపం చూపిస్తున్నారు? కనుక నేనేమంటున్నా, చివరాఖరికి మీరు భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉంది, మీరు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో బ్లూ ప్రింట్ తో ముందుకు రండి, దాన్ని చర్చకు పెట్టండి, దాని మీద విధి విధానాలు ఖరారు చేయండి, దానికి ఒక చట్టబద్ధత కల్పించండి, దాని తర్వాత మనం ముందుకోదాం. ఇప్పుడు 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి విధ్వంసం జరిగింది హైదరాబాద్ లో. ఆ విధ్వంసాన్ని ఒక్క రోజు ఒక నైటు మనం సరి చేయలేము కదా. కనుక మీరు పరిపూర్ణంగా చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకొని ముందుకు పోతే ఇది విజయవంతం కావడం కోసం ప్రయత్నం చేస్తుంది, లేదనుకుంటే పూమరంగా అవుతుంది అని చెప్తా ఉన్నాం. ఓకే అండి. ఆచార్య గారు, దిలీప్ ఆచార్య గారు ఒక నిమిషం ఉండండి. మోహన్ గారు ఏమంటారు మరి? ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా వెళ్తుంది. మరోవర్ ఇంకోటి ఏంటంటే మూసీ పరివాహక ప్రాంతం గురించి కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే అక్కడున్న నివాసం వర్గంగా ఉన్న ఎవరైతే నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళన్నీ కూడా కూల్చివేస్తామని చెప్తున్నారు. డబల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్తున్నారు. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తామని చెప్తే ఎప్పుడు ఇస్తారు? కూల్చివేసిన తర్వాత ఎన్నాళ్ళకి ఇస్తారు? ఇప్పుడు కట్టి ఇవ్వడం జరుగుతుందా? లేకపోతే గతంలో కేసీఆర్ కట్టేసి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కాబట్టి వాటిని ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉన్నాయా? చెప్పండి. టోటల్ గా చూసుకున్నట్లయితే అమ్మా వినండి, చెప్పండి. నేనేమంటున్నా, ఇప్పుడు ముందుగా నా ప్రశ్న ఏంటంటే, అన్నగారికి భారతీయ జనతా పార్టీ హైడ్రా అన్నదానికి స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మొదటి అన్న ఉండండి అన్న, లెట్ మీ కంప్లీట్, నేను తర్వాత మాట్లాడండి. మీరు స్వాగతిస్తే చాలా సంతోషం అన్న. ఈరోజు భారతదేశంలోనే ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యక్రమం, ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిని మీరు నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలా. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఒకటి, మీరు ఇందాక అన్నట్టు ఇక్కడ రాజకీయంగా ఎలాంటి కక్షలు కార్పుణ్యాలు లేవు. ఎవరు హర్షిస్తున్నారు? ఏమన్నా చెప్పండి, ఎవరు హర్షిస్తున్నారు? ప్రజలంతా హర్షిస్తున్నారు అన్న. లేదు, ఎందుకంటే హర్షిస్తున్నారు పేదోళ్ళందరూ అర్థం కావటం లేదు. ఒక సందర్భంలో అన్న ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒకటి ఎవరైనా ఇబ్బంది పడతారు, సర్వసాధారణం. లేకుండా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను మళ్ళా మిమ్మల్ని ఇంటరప్ట్ చేయా. నేను మీకు ఒకటే చెప్తున్నా మోహన్ గారు, మీకు బహుశా చాలా అనుభవం ఉండొచ్చు, చాలా చూసుండొచ్చు. మీరు ఎంతనైనా డిఫెండ్ చేసుకోండి కాంగ్రెస్ పార్టీని. నేను ఒకటే మాట నేను ఒక్క మాట చెప్తున్నా, వినండి ఒక్క మాట దయచేసి వినండి. నేను ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ మాట్లాడను, ఒకటే మాట చెప్తాను నేను. ఎందుకంటే పేదవాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి మీరు విధి విధానాలు నిర్ణయించుకొని ముందుకెళ్తే డెఫినెట్ గా దీన్ని ఎవరైనా హర్షిస్తారు. పెద్దోళ్ళకి ఏం కాదు. పెద్దోళ్ళు వాళ్ళు పెద్దగా 8 ఎకరాలు 10 ఎకరాలు కబ్జాలు పెట్టి విలాసవంతమైనటువంటి సేద తీరడానికి కట్టుకున్నారు. అందులో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తారు. దానికి బీఆర్ఎస్ మినహాయింపు ఏం కాదు. వినండి, మీరు ప్రత్యామ్నాయం లేకుండా అప్పటికప్పుడు వెళ్ళి మనము నేను పని అంటే 500-600 రూపాయలు పనికి వెళ్ళిన వ్యక్తి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గూడు లేకపోతే గుండె పగిలి చచ్చిపోతాడు. ఒక ప్రాణాన్ని తేలేరెవ్వరు. ఇంకా మీరు మాట్లాడండి అన్న. నేనేమంటున్నా, ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నప్పుడు, ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఇది మనందరికీ భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయడానికి, భవిష్యత్ తరాల జీవితాలు బాగుండాలి, హైదరాబాద్ బాగుండాలి అన్న ఒక దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి మంచి నిర్ణయం అన్న. దీంట్లో కొద్ది గొప్ప పేదవాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే కూడా దాని మీద కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిరన్న. ఎవరైతే పేదవాళ్ళు కట్టుకొని ఇళ్లలో ఉంటే వాళ్ళు జోలికి వెళ్ళవసరం లేదు అని ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది కమిషనర్ గారు. అయితే నేనేమంటున్నా, ఈరోజు ఇట్లాంటి మార్పుర కార్యక్రమం తీసుకున్నప్పుడు
మనందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న. రాజకీయాలు చేసే తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ప్రాంతాన్ని చిన్న ఫ్లడ్ వచ్చినా, చిన్న వరదలు వచ్చినా హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి ఉంది. మీరు మీ మాట నేను ఏకీభవిస్తున్నా. పేదవాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాలని ఏ ప్రభుత్వానికి కానీ ఏ రాజకీయ పార్టీలకు ఉండదన్న. పేదవాళ్ళ పక్షానే ఏ పార్టీలైనా కొట్లాడాలి, పేదవాళ్ళ పక్షానే ఉండాలి. దాంట్లో మొదటగా ఉండేది కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ పక్షాన నిలబడుతుంది. దాంట్లో అనుమానం లేదు. గత 70 ఏళ్లుగా పేదవాళ్ళ పక్షాన్ని నిలబడింది కేవలం కాంగ్రెస్ పార్టీనే. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కానీ మోహన్ గారు డబల్ బెడ్రూమ్ ఇళ్లని మేము ఇస్తాము అని రేవంత్ చెప్పారంటూ కూడా మీరే చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు ఉపాధి ఏదైతే చేసుకున్నారో దానికి తగ్గట్టు అవకాశాలు కూడా ఉపాధి అవకాశాలు చేసుకునే విధంగా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందిస్తామంటున్నారు. కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎక్కడ కడతారు, వాళ్ళు అప్పటి వరకు ఎక్కడ ఉండాలి, దానికి సంబంధించి వాళ్ళకి పునరావాసం ఏంటి, ఎటెళ్ళాలి, దాని గురించి మీరు ఫస్ట్ క్లారిటీ ఇవ్వకుండా డైరెక్ట్గా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కూల్చివేస్తా అంటే ఎటుపోతారు? అమ్మా ఇప్పుడు నేనేమంటున్నా, ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం వాస్తవమే, దాన్ని నేను కాదనట్లేను. కానీ అవన్నీ పేదవాళ్లకు సమకూర్చినాకనే పని స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు పని స్టార్ట్ అవ్వదు. వాడికి న్యాయం జరిగేటట్టు కూడు గుడ్డ ఇల్లు ఉన్న అన్ని సమకూర్చినాకే తదుపరి కార్యక్రమం మొదలవుతుంది. కానీ మోహన్ గారు మీరు అలా అంటున్నారు. కాకపోతే ఈ రోజు పోలీస్ అకాడమీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు చూస్తే ఎవరైతే బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నారో వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోండి అంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్తారు, వెళ్ళిపోమంటున్నారు, బట్ ఎక్కడికి వెళ్తారు? నేను అదే చెప్తున్నా. బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాడు దీంట్లో కేటగిరీ వైజ్ పేదవాడు 150 గజాలు కట్టుకున్న వాళ్ళు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు రంగనాథ్ గారు. వారిని ముట్టమని సీఎం గారు కూడా చెప్పినారు. ఏదైతే ఎకరాల్లో విల్లాస్ కట్టుకొని విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారో ఆ వ్యర్థాలన్నీ మనం తాగే నీళ్ళు గండిపేట, హిమాయత్ సాగర్ లాంటి, సున్నంచెరు లాంటి ఇట్లాంటి దాంట్లో కలుపుతున్నారో వాళ్ళ గురించి ఆ స్టేట్మెంట్ తప్ప. అమ్మా ప్రతి 2 కోణాలు ఉంటాయి, మనం ఒకటే కోణం పట్టుకుంటాం. చెప్పిన స్టేట్మెంట్ కు 2 అర్థాలు ఉంటాయి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కేవలము బడాబాబుల గురించి చెప్పినాడు. నేనేమంటున్నా స్వప్న గారు ఒక విషయము చెప్పండి. బడాబాబులు ఈడ పేదవారు కాదండి, మేము అందుకనే చెప్తున్నాం మీరు పర్టికులర్ గా ఒక విధి విధానాన్ని రూపొందించండి, బ్లూ ప్రింట్ తయారు చేయండి అని చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే నేను 100% చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేసిన అక్రమాలు అన్యాయాలు అని చెప్పారు కదా, గొంతెత్తిరు కదా, వాటిని అన్నింటినీ పక్కన పెట్టిరు కదా. ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి ఏం జరుగుతుందో చూసినాం కదా, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విచారణ ఎంత దాకా వచ్చిందో చూసినాం కదా, విద్యుత్ కొనుగోలు లోపల విచారణ ఎంత దాకా వచ్చిందో చూసినాం కదా, ఔటర్ రింగ్ రోడ్ లో ఏం జరిగిందో చూసినాం కదా, ధరణిలో అక్రమాలు జరిగినాయి, కబ్జాలు చేసిరు, మొత్తం భూములన్నీ లాగేసిరు అని చెప్పి గగ్గోలు పెట్టిరు కదా. వాటిని ఏ విధంగా పక్కన పెట్టినరో ఇప్పుడు దీన్ని కూడా హైడ్రాను కూడా పక్కన పెట్టడం కోసం, కోరలు లేని హైడ్రాగా చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలే మీరు తీసుకున్నాయి. ఆగండి మోహనన్న, నేనేమంటున్నా, ధరణిలో అక్రమాలు జరిగినాయి, 1,00,000 ఎకరాలు అక్రమంగా అన్యాక్రాంతమైనాయని అందరం చెప్పినాము, అందరం ఒప్పుకుంటున్నాం ఈ రోజు వరకు కూడా. దానిపైన ఏం ఇప్పుడు సబ్జెక్ట్ ధరణి గురించి ధరణి గురించి మాట్లాడితే ఖచ్చితంగా ధరణి గురించి మాట్లాడదాం. మీరు తీసుకున్న కార్యక్రమాలు, మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మంచివే. అది కాదే, నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడన్నా, సబ్జెక్ట్ మీద మాట్లాడదాము. హైడ్రా గురించి మాట్లాడు, హైడ్రా గురించి మాట్లాడు. ఈ రోజు హైడ్రా గురించి సబ్జెక్ట్ డివియేషన్ అయిపోయి మళ్ళీ మీరు ధరణి పోర్ట్ అని, ఔటర్ రింగ్ రోడ్ అని, ఫోన్ టాపింగ్ అని. కూడా ముందుకు సాగట్లేదు అని చెప్పి చెప్పడం ఎగ్జాంపుల్ చెప్పిన, ఏవి కూడా నేను అబద్ధాలు చెప్పలేదు. గుండె మీద చేసుకొని దిలీపాచారి గారు ఒక నిమిషం మనకి సమయం తక్కువగా ఉంది. టాపిక్ లోకి వెళ్దాం. జయరాం గారు దిలీపాచారి గారు చెప్పినట్లు గతంలో కూడా అనేకమైన అవినీతులు, అవకతవకలు జరిగాయంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తుంది. లిస్ట్ అవుట్ ఆల్రెడీ మోహన్ గారు, దిలీపాచారి గారు చెప్పడం జరిగింది. ఒక ఫోన్ ట్యాప్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, లేకపోతే పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించింది కానీ, ఓఆర్ఆర్ రిలీజ్కి సంబంధించింది కానీ, వాట్ ఎవర్ అన్నీ కూడా గొర్రెల స్కామ్ కానీ అన్ని తెర మీదకి వచ్చాయి. కాకపోతే ఎంతవరకు వచ్చాయనేది ఒక క్లారిటీ లేదు. బట్ అదేవిధంగా ఇప్పుడు హైడ్రా కూడా నీరు గారిపోయే పరిస్థితికి వచ్చిందా, దీన్ని కూడా మధ్యలోనే వదిలేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీని మీద, ఇందులో బాధ్యులైన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? హైడ్రా ఇంతకన్నా ముందుకి ఏ విధంగా వెళ్ళాలి?
ఒకటి కొంతమంది బాధపడటం సహజమే అని చెప్తున్నారు, బట్ అది యాక్సెప్ట్ చేయకూడదు. ప్రభుత్వం వల్ల నష్టపోయినప్పుడు ప్రభుత్వం పరిహారం అనేది ఇవ్వాలి. కొంతమంది నష్టపోవడం సహజం అనేది కరెక్ట్ కాదు. బట్ నష్టపరిహారం ఇస్తున్నప్పటికీ కూడా ఇస్తామని చెప్పినప్పటికీ ఎప్పుడనే సందేహం ఉంటుంది. అప్పటి వరకు వారి జీవన విధానం అనేది ఏంటి అనేది వాళ్ళు ఆలోచించాలి. జయరాం గారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుతున్నదంతా ఓన్లీ పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఏది ఫ్యాక్ట్ కాదు. ఇప్పుడు ముగ్గురు రాజకీయ నాయకులు మాట్లాడేది ఏది కూడా ఫ్యాక్ట్ కాదు. ఇక్కడ హైడ్రాకు కన్సర్న్, నేను మొదలు చెప్పాను, హైడ్రాకి స్టేట్మెంట్ ఇవ్వాల్సింది కన్సర్న్ పర్సన్ ఓన్లీ సీఎం, దాని చైర్పర్సన్ ఇప్పుడు సీఎం మాత్రమే. ఇక మిగతా ఏ నాయకుడు మాట్లాడేది కూడా అది ఓన్లీ పొలిటికల్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడం కోసం మాట్లాడుతున్న మాటలే. ఇలా వేరే డిస్ప్యూట్ ఏం లేదు. ఇట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి కూలగొట్టాలనా వద్దా, కేటీఆర్ది లేకపోతే కాంగ్రెస్ నాయకులది అగ్రనాయకులది బీజేపీ నాయకులే ఉంటే కూలగొట్టాలా వద్దా అది చెప్పాలి ఫస్ట్. అది ఫస్ట్ కూల్చండి. అది కూల్చమని మీరు ఎందుకు చెప్పటం లేదు? వద్దస్తమానం వచ్చేసి పేదలతోని ఒట్టి ఇదంతా పేదలు అనే మాట ఏంటంటే పొలిటికల్ మైలేజ్ డైలాగ్స్ ఇవి. ఇప్పుడు పేదలు ఎవ్వరు కూడా ఈ పొలిటికల్ మైలేజ్ మాటలు వినేసి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేదు. ఫస్ట్ ఏంటంటే నిజంగా కనుక వీళ్ళ చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి బతుకమ్మ చెరువు ఏమైపోయింది అన్న విషయం కిషన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే ఆయన కాన్ఫరెన్స్ లో ఉంది కాబట్టి, అది నంబర్ ఆయన కాన్ఫరెన్స్ లో ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూల్చాలా వద్దా, ఆయన ఫామ్ హౌస్ కూల్చాలా వద్దా అనే దాన్ని కూల్స్తా అని చెప్పిండు కేటీఆర్ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ నాయకులు వచ్చేసి అవి కూర్చుంటే ఇంచ్ అయినా లేదంటారు. ఇదంతా దుర్మార్గం అంటే ఇంచ్ కూడా ఇన్వాల్వ్ కాలేదంటారు. అంటే చెప్పుకోవడానికి మనకి ఉండాలి. అంటే ఇవన్నీ ఎట్లంటే గురువింద గింజ ఏముంటదంటే చుట్టూ మొత్తం ఎర్రగానే ఉన్నా నలుపు మాత్రం నాకు మాత్రం కనిపించదు అన్నట్టుగా ఉంది. వీళ్ళు చేసేటి అన్ని పనులు చెప్పేటి వచ్చేసి పేదల గురించి మాట్లాడుతున్నారు. పేదల గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టే ఉంటది. పేదల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు కూడా ఏది సప్లై చేయవరి సర్వ్ చేయలేదు. చలో ఇప్పుడు అలా నింపేసాయి, కూల్ చేసాయి. అది నువ్వు చేయగలుగుతావా? లేదు, ఇది కాదు, నీ వల్ల కాదు, ఇక అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కేటీఆర్ది కానీ మిగతా కాంగ్రెస్ నాయకులది కానీ బీజేపీ నాయకులు కానీ కూల్చడం లోపల తత్సారం ఎందుకు? ఓవైసీ అయినంత మాత్రాన ఎందుకు నెత్తిన పెట్టుకోవాల్సిన భయాలు ఎందుకు అనేదాన్ని అందరూ బహిరంగంగానే మాట్లాడుతున్నారు. దానికన్నా ఆన్సర్ చెప్పాలి కదా, దీనికి ఆన్సర్ లేదు. అంటే ఈ రోజు ఎవరు ఏది మాట్లాడినా కూడా పొలిటికల్ మైలేజ్, ఎవరిని దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ మైలేజ్ అంటారు? పేదవాళ్ళు కబ్జాలు పెట్టిన వాళ్ళు ఎంత, ధనికులు కబ్జాలు పెట్టిన వాళ్ళు ఎంత? పేదవాళ్ళు కబ్జాలు పెడితే 60,000 గజాలు, ధనికులు కబ్జాలు పెడితే 1,28,00,000 ఎకరాల భూములను తినేశారు. 1,28,00,000 ఎకరాల భూములు ఏ పేదవాడన్నా తిన్నాడా? అంటే దీనికి ఎవరు చెప్పాలి? దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఏ దమ్మున నాయకుడు ఎవరైనా ఉంటే నేను వస్తాను. ఈ 1,20,00,000 భూములు ఏమైనా ఈ రోజు 111 జీవోను అమ్మిచ్చింది ఎవరు, కొన్నది ఎవరు? దాని మీద చెయ్యమని చెప్పండి. రేవంత్ దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు ఒక నిమిషం చెప్పిండు, డాక్టర్ గారు చెప్పిండు. ఒక్క నిమిషం మీరు చెప్పిన నేను కూడా ఏకీభవిస్తున్నా అన్న. ఒక్క నిమిషం. ఇది 111 జీవోలో ఉన్న భూములు కొన్నది ఎవరు? ఆ కొన్న వ్యక్తుల లిస్టు బయట పెట్టండి కనీసం మీకు దమ్ముంటే. అది చేయరా? ఈ రోజు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు దొంగలను బయట, దొంగలు లిటరల్ గా దొంగలు 100 రూపాయలు కనుక దోపిడీ చేసిన వాడికి పోలీస్ స్టేషన్ లో పెట్టి వాడి దొంగ అని ముందరేస్తుంటే 100 ఎకరాలు కొల్లగొట్టిన వాళ్ళను మీరు ఎట్లా మీరు సహిస్తున్నారు? కనిపించడం ప్రభుత్వానికి కనిపించడం లేదా? ఈరోజు ప్రజలను మీరు పేద ప్రజలు నేను కొన్నింటితో నేను ఏకీభవిస్తున్నా డాక్టర్ సాబ్, కానీ మిగతా అంశాలపైన నేను ఏకీభవించట్లేదు. ప్రభుత్వ చిత్తశుద్ధి గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 2 అంశాలు నేను చాలా కేటగారికల్ గా చెప్తా ఉన్నా. రైట్, మనకి సమయం తక్కువగా ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న శ్రీనివాస్ గారికి అలాగే
దిలీప్ గారికి, మోహన్ గారికి, అలాగే జయరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, హైడ్రా అయితే రోజు రోజుకి దూకుడు పెంచుతుంది. 30 టీమ్స్తో ఏవైతే FTL అలాగే బఫర్ జోన్లో ఉన్నాయో వాటి కూల్చివేతలకైతే రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 111 ఎకరాలను రికవరీ చేయడం జరిగింది. 262 విల్లాలను, బిల్డింగ్స్ను ఏవైతే బఫర్ జోన్లో ఉంటాయో వాటన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. అయితే మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల 50 మీటర్లో ఎవరైతే ఉంటారో వాటిలన్నిటిని కూడా ఖాళీ చేయవలసిందిగా చెప్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. అదే హైడ్రాని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న హైడ్రా పైన. కాకపోతే ఎవరైతే నష్టపోతున్నారో వారు భిన్న స్వరాన్ని అయితే వినిపిస్తున్నారు. అయితే తీసుకున్నది మంచి నిర్ణయమే అయినప్పటికీ ఇలాంటి వ్యతిరేకత రాకుండా, ఇలాంటి భిన్న స్వరాలు రాకుండా ఎవరైతే నష్టపోతున్నారో, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ల వాళ్ళ మాటలు నమ్మి బిల్డింగ్స్ కొనటం, ఫ్లాట్లు కొనటం, లేకపోతే ఆ ప్రాంతంలో భూములకు నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా నష్టపరిహారం అలాగే వారికి పునరావాసం లాంటివి ఏదైనా ముందస్తుగా ఏర్పాటు చేసి అనంతరం వాళ్ళ మీద చర్యలు చేసుకుంటే బాగుంటుంది. లేని పక్షంలో మరొక వైపు ప్రభుత్వం మీద కూడా ఒకంతపాటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే సర్వత్రా తీసుకున్న నిర్ణయం అయితే భావితరాల భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి హర్షమైతే వ్యక్తమవుతుంది. బట్ ప్రభుత్వం మీద నెగిటివ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది.